3. ఏంటి స్కిప్పింగ్ తోటి పట్టుకున్నా అనుకుంటున్నారా? ఈరోజు స్కిప్పింగ్ ఛాలెంజ్కి వెళ్దాం. సో బేసిక్గా లైఫ్ హెస్ గివెన్ యూ సెకండ్ ఛాన్స్. సో ఫస్ట్ ఛాన్స్, సెకండ్ ఛాన్స్, 2 ఛాన్స్లు ఇస్తాం. బేసిక్గా ఈ ఛాలెంజ్ ఏంటంటే మీరు స్కిప్పింగ్ చేస్తారు, బేసిక్ స్కిప్పింగే. సో చేసినప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో తగిలినప్పుడు ఒక కౌంట్ వస్తుంది, నెక్స్ట్ సెకండ్ అటెంప్ట్ తగిలినప్పుడు ఇంకో కౌంట్ వస్తుంది. సో ఫైనల్గా థర్డ్ టైం తగిలిందంటే యువర్ డన్. సో ఓవరాల్గా ఈ 3 కౌంట్ వేస్తాం. ఎవరు హైయెస్ట్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా గిఫ్ట్లు ఉంటాయి. అండ్ లెట్స్ గో, హూ విల్ విన్ దిస్ ఛాలెంజ్. సో ఎవరు ఫస్ట్ స్కిప్పింగ్ చేయాలి, సెకండ్ ఎవరు అని వంతులు వేసుకుంటున్నారు. సో దానికి సొల్యూషన్ మా శ్యామ్ గీసాడు 4 గీతలు. సో వెనకాల నెంబర్లు ఉన్నాయి, ఎవరు టచ్ చేస్తారో ఎవరు చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి. చిన్నప్పుడు ఆడుకున్నాం కదా, ఇంకొకసారి ఆడదాం. రెడీ గో. నాది ఇది మిగిలిందా శ్యామ్? ఫస్ట్ నాది మిడిల్, మిడిల్ 2. సో నెంబర్ 1 వికాస్, నెంబర్ 2 రమణ, రాము నెంబర్ 4, నెంబర్ 3 నెంబర్ 5 నాది. ఇది ఎవరు? ఓకే. 3 ప్రవీణ్, 5 శ్యామ్. లెట్స్ గో. ఓకే, ఈరోజు స్కిప్పింగ్ ఛాలెంజ్ అత్యుత్సాహంగా అందరం చేసాం. ఫస్ట్ మీ కోచ్ మిగిలిన వాళ్ళు గెలిపించాడు. మీ కోచ్ కౌంట్ ఎంత? సో ఫస్ట్ నా లక్కీ నెంబర్ మరి ఎలా తగిలిందో, నెంబర్ 1 తగిలిందో. ఫస్ట్ నేనే స్కిప్పింగ్ చేశాను. సో రిజల్ట్స్ టైం ఇది. సో ఎగ్జామ్ అందరూ రాశారు. సో ఇందాక మన నెంబర్స్ వేసినప్పుడు ఫస్ట్ నాకే తగిలింది. సో తగిలినప్పుడు నేను 172 చేశాను. ఫస్ట్ రౌండ్ 82, సెకండ్ 56, తర్వాత 28. నేనే తోపు తురుము అనుకున్నాను, కానీ తర్వాత అర్థమైంది ఎప్పుడు ఛాలెంజ్ లో ఫస్ట్ మనం దూకూడదని. మనం ఏదో చేసాం అనుకున్నాం, కానీ తర్వాత రమణ వచ్చాడు. 198 ఫస్ట్, 136 సెకండ్, థర్డ్ రౌండ్ లో 61, ఫైనల్ గా 395 సబాష్ అని అనుకున్నాం. కానీ తర్వాత సుహాస్ వచ్చాడు. సుహాస్ ఫస్ట్ రౌండ్ 132 కొట్టగానే ఏదో సాధిస్తాడు అనుకున్నాం. తర్వాత సెకండ్ 87, తర్వాత 58, మొత్తం 282 స్కోర్ కొట్టాడు. వెరీ గుడ్ అని అనుకున్నాం. కానీ ఆ తర్వాత శ్యామ్ వచ్చాడు. లేదు సింగిల్ కింగ్ రాము వచ్చాడు. అంటే సింగిల్ కింగ్ రాము నాలో ఉన్నది ఏంటంటే మేము ఇంకొకరిని గెలిపిస్తాం, అందులో సంతోషాన్ని చూసుకుంటాం. సో రాము అలాగే ఫస్ట్ రౌండ్ 7 కొట్టి అందరికీ ఉత్సాహాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత 13 కొట్టి తన ప్రతిభ చాటుకున్నాడు. ఆ తర్వాత 23 చేసి ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. సో ప్రవీణ్ సారీ మమ్మల్ని, నన్ను, మీ కోచ్ ని, అలాగే సింగిల్ కింగ్ రాముని చూసి మీరు ఏం టెన్షన్ పడవలసిన, మీరు మాకన్నా ఎక్కువ చేస్తారు. డెఫినెట్ గా స్కిప్పింగ్ స్టార్ట్ చేయండి, ఒక మంచి కార్డియో ఎక్సర్సైజ్. సో నెక్స్ట్ ఫైనల్ శ్యామ్ది కొంచెం అస్టౌండింగ్ రిజల్ట్. స్టార్టింగ్ ఫస్ట్ వస్తుంది. ఓకే వెంటనే బ్రేకింగ్ న్యూస్ అని వేస్తాం కదా. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే శ్యామ్ ఫస్ట్ రౌండ్ లో 149 కొట్టాడు. సెకండ్ రౌండ్ లో ఎవరు ఊహించలేనంతగా 400 స్కిప్పింగ్ రౌండ్స్ కొట్టాడు. శభాష్. టోటల్ గా థర్డ్ ది మేము పెద్దగా కౌంట్ చేసి అదో 100 వేసేయచ్చు. సో ఫైనల్ మొత్తం అయితే తనైతే విన్ అయ్యాడు. 550 కన్నా పైన చేశాడు. నాకు తెలిసి అదో 50 వేసుకున్నా ఒక 600 అయ్యి ఉంటాయి. సో మన ఛాలెంజ్ కి హీరో ఆఫ్ ది రౌండ్ ఫర్ ది స్కిప్పింగ్ ఛాలెంజ్ శ్యామ్. సో అలాగే శ్యామ్ గురించి ఇంకోటి ఏంటంటే తనకు సెపరేట్ గా యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది. అలాగే తను ట్రాన్స్ఫర్మేషన్ వీడియోస్ పెడుతున్నాడు, ట్రాన్స్ఫర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ లెట్స్ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ ఛాలెంజ్ మీరు ఇంటి దగ్గర చేసుకోండి. మాకన్నా కౌంట్ ఎక్కువ వస్తే ఖచ్చితంగా ఆ కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి.
సో ఫస్ట్ విన్నర్ శ్యామ్ అయిపోయాడు. సో సెకండ్ విన్నర్ వచ్చి రమణ. సో రమణ ఖచ్చితంగా మనం గిఫ్ట్ ఇవ్వాల్సింది 3 ప్రవీణ్ సుహాస్. సో కౌంట్స్ పైన వేస్తాను చూడండి. సో లెట్స్ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ వీళ్ళలాగా మీరు ఎక్సర్సైజ్ చేయండి, ఫిట్ గా ఉండండి.